హలో గాయ్స్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది చెక్ చేసేద్దాము. అండ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే డే టు డే ఆలోచనలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏం ఆలోచించారు అనేది చూసేద్దాము. అండ్ నాకెందుకో మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. సో నాకు ఇంట్యూటివ్గా అలా అనిపిస్తుంది. సో అందుకే ఇలాంటి ఒక రీడింగ్ చేద్దాము అనిపించేసి చేస్తున్నాను. ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి అలా చేయకండి. ఓకే. అండ్ ఫ్రీ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక లైక్స్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే. మీ కెరియర్ రిలేటెడ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ ఇంకా మీ మ్యారేజ్లో ఇష్యూస్ కానీ లవ్ బ్రేకప్ సిచ్యువేషన్ కానీ ఏదైనా సరే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన అని మీకు అనిపిస్తే నాకు వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్స్కి అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోండి. హ్యాపీగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది ఫాస్ట్గా. మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తారా లేదా, మళ్ళీ ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాల్ చేస్తారు, అండ్ ఎంత టైం మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. ఫ్రీ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళందరూ లైక్స్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు అట్లీస్ట్ మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ నిన్న ఎవరిని సెలెక్ట్ చేశాను ఫ్రీ రీడింగ్ కోసం అనేది నేను వీడియో ఎండింగ్లో అనౌన్స్ చేస్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ పర్సన్ నేను నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు చూద్దామా. నాకు కూడా ఎక్సైటెడ్ ఉంది చూడటానికి. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతాయి. అప్పుడు రీడింగ్ మీకు యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. ఓకే. ఓం నమ శివాయ. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నైట్ నిద్రపోయే ముందు ఏం ఆలోచించారు అని మా క్లారిటీ ఇవ్వండి. కరెక్ట్ రీడింగ్ చూపించండి. పేజ్ ఆఫ్ కప్స్. సో చూడండి, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. మీ మీ ప్రేమని కానీ మీ ఎనర్జీని కానీ చాలా మిస్ అవుతున్నారు. చూడండి, ఈ పర్సన్కి ఎంత లవ్ ఉందో, ఎంత లవ్ ఉంది అని చెప్పాలి అనుకుంటున్నారు మీతో. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్. మీరంటే అది వీళ్ళకి మాటల్లో చెప్పలేనంత ప్రేమ. చూపించలేరు, చెప్పుకోలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. మీ దగ్గరికి వచ్చి తన ప్రేమ ఏంటి అని చూపించాలని ఉంటుంది, చూపించలేకపోతున్నారు. ఫోర్ ఆఫ్ వాండ్స్. ఓకే. 4 of Wandsతో ఏం చూపిస్తుందంటే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, రికన్సిలేషన్ అవ్వాలి, మళ్ళీ మీతో ట్రావెల్ చేయాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని, మీతో సెలబ్రేషన్స్లా చేసుకోవాలని, హ్యాపీగా మీతో ఉండాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. ఒకవేళ ఇది మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక మీ పర్సన్ మీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో మీ పర్సన్ మీకోసం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు.
మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. వెరీ గుడ్ అండి. అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. స్ట్రెంగ్త్. కానీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు కానీ స్ట్రెంగ్త్ అసలు సరిపోవట్లేదు వాళ్ళకి. అసలు స్ట్రెంగ్త్ ధైర్యం చేసి అది మీ దగ్గరకు చెప్పలేకపోతున్నారు. సో మేబీ మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండుండొచ్చు. బట్ వీళ్ళకి ఇక్కడ ఇన్ఫినిటీ చూడండి. వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉందో అనేది వాళ్ళు చెప్పలేరు. చెప్పినా కూడా అది అర్థం కాదు. బికాస్ అంత ఎక్కువ లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. కానీ మేబీ ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదా? లేకపోతే వీళ్ళని ఎవరైనా బెదిరిస్తున్నారా? బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? సో వాళ్ళున్న ప్లేస్ నుంచి ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం వీళ్ళకి సరిపోవట్లేదు. వీళ్ళకైతే మీకు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉంది. దే ఆర్ వెరీ టూ మచ్ సీరియస్. చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాకపోతే ఏంటంటే స్ట్రెంగ్త్ లేదు. వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే అంటే ఎక్స్‌ప్రెస్ చేస్తే ఏమవుతుందో? ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ క్రష్‌ని ఊహించుకొని చూస్తున్నారా? సో ఇది మళ్ళీ చెప్పడం మర్చిపోయానండి. ఇది మ్యారీడ్ వాళ్ళు, అన్‌మ్యారీడ్ వాళ్ళు, థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకొస్తుందో అప్పుడు ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. చాలా ఇష్టం ఉంది. ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం లేదు. 4 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అని భయపడుతున్నారండి. స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. మాకు సెట్ అవ్వదేమో అని భయపడుతున్నారు. అవుతుందా? అవ్వదా? స్టెబిలిటీ ప్రాబ్లమ్ ఉంది. కానీ వీళ్ళకి భయపడుతున్నారు కానీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అలా ఇక్కడ ఈ పర్సన్ చూడండి. ఇది ఎలా పట్టుకొని ఉన్నారో అలా వచ్చి మిమ్మల్ని గట్టిగా ఒకసారి హగ్ చేసుకోవాలి. తన ప్రేమని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనైతే అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. బట్ చాలా ఇన్‌సెక్యూరిటీస్‌గా మేబీ మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయారా? మీరేమన్నా వేరే పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారా? ఇలా రకరకాలైన ఆలోచనలు. అసలు మీ పర్సన్‌ని ప్రశాంతంగా ఉండనీయట్లేదు ఈ ఆలోచనలు. ఓకే. మనీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు మిమ్మల్ని ఇంకెవరైనా లవ్ చేస్తున్నారా? మీరెవరైనా లవ్ చేస్తున్నారా? అనే పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. 4 ఆఫ్ కప్స్. చూడండి. మీరు కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా అవాయిడ్ చేశాను. చేయకుండా ఉన్నా బాగుండేది అని ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ ఈ ఈ అమ్మాయి చూడండి అలా కూర్చొని బాధపడుతుంది. అరే నేను తను ఇష్టం చూపించినప్పుడు నేను వద్దనుకున్నానే, కాదనుకున్నానే. ఇప్పుడు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్‌లోకి రావాలంటే నేనేం చేయాలి? అని ఆలోచిస్తున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 444 వచ్చింది. క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ. 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ పెంటకల్స్. 444. ఓకే. యూ కెన్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. కింద కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోండి. డెవిల్. వీళ్ళకేంటంటే మీ వాయిస్ వినాలనిపిస్తుంది. మీతో మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ వీళ్ళకి బాగా ఉంది. ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే మీ దగ్గరకొచ్చి వాళ్ళు వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం లేదు. సో వీళ్ళకేంటంటే మీరంటే ఫీలింగ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి.
ఎంత ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా ఉండలేకపోతున్నారు. ఆ ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకని ఏమవుతుంది, ఏదైనా నెగెటివ్ వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో కానీ, ఇంకేవైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఇలా ఇవైతే బాగా అలవాటు చేసుకుంటున్నారు. బికాజ్ మీతో ఉండాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలనిపిస్తుంది, ఫిజికల్ ఫీలింగ్స్ అనిపిస్తుంది. పక్కన మీరు లేరు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. అందరూ ఏదో ఒకటి అనేవాళ్ళే తప్ప నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకోరు. నా బాధ ఎవరికి అర్థం కాదు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో స్టార్ట్. బట్ ఎక్కడో ఒక మూల మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతారు, గాడ్ కలుపుతాడు, లేకపోతే యూనివర్స్ కలుపుతారు అనైతే హోప్ అయితే ఉంది ఇంకా మీ పర్సన్కి. అందుకోసమే మీ ఇద్దరు కలవాలి, తనకి ధైర్యం రావాలి, మీ దగ్గరికి రావాలి ధైర్యం తెచ్చుకొని అనైతే మీ పర్సన్కి ఒక హోప్ అయితే ఉంది. దానికోసమే పూజలు కానీ, లైక్ యూనివర్స్కి ప్రే చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తున్నారు. బికాస్ వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. బికాస్ ఇక్కడ ఈ పర్సన్ మీకు దూరంగా ఈ నెగిటివ్ ఫ్రెండ్స్ కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి మాత్రం బాగా ఎక్కువ అలవాటు అయిపోతుంది మీ పర్సన్కి. రాంగ్ వేలో థింక్ చేయడం కానీ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం కానీ ఇలా. సో 3 ఆఫ్ వాండ్స్. కెరియర్ గురించి కూడా వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారండి. కెరియర్ ఎక్స్పాన్షన్ చేద్దాము, జాబ్ ఇంకేదన్నా న్యూ శాలరీ, బాగా ఎక్కువ జాబ్ శాలరీ వచ్చే జాబ్ ఏదైనా చూసుకుందాము అని అయితే వెయిట్ చేస్తున్నారు. బికాస్ మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని కనిపిస్తుంది కాబట్టి కెరియర్లో ఇంకా వేరే ఏదన్నా మంచి జాబ్ వస్తుందా, జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. మంచి జాబ్ వస్తే బాగుండు, అప్పుడే నాకు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. నా మనీ ప్రాబ్లమ్స్ కానీ, నా ధైర్యం తెచ్చుకొని నా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇది నా జాబ్, నాకు జాబ్ వచ్చింది, మనం మ్యారేజ్ చేసుకుందాము, నేను నిన్ను హ్యాపీగా చూసుకోగలను ఇలా. సో చూద్దాము ఇంకా ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు మీ పర్సన్. సో 5 ఆఫ్ పెంటికల్స్. చాలా బాధపడుతున్నారు. మనీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. ఓకే, ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ చిన్న ఫీవర్ కానీ, ఇప్పుడు నవ్వేడేస్ అందరికీ డెంగ్యూ ఫీవర్ లాంటిది అటాక్ అవుతుంది కదా, సో అలాంటిది కానీ, లేకపోతే కోల్డ్ కాఫ్, ఏదైనా స్మాల్ నుంచి బిగ్, సో ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు. మైగ్రేన్ లాంటిది కూడా ఏమైనా అటాక్ అవుతుందేమో నాకు ఇక్కడ అనిపిస్తుంది. బికాజ్ చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు, చాలా బాధపడుతున్నారు. మనీ ఇచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు మేబీ, వాళ్ళు తిరిగి రిటర్న్ ఇవ్వకపోతూ మీ పర్సన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. దానికి మీ పర్సన్ బాగా సఫర్ అవుతున్నారు. సో 6 ఆఫ్ పెంటికల్స్. సో మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి ఈ పర్సన్. మనీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేయట్లేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈ రిలేషన్లో లేదు. మేబీ ఒకరు కాసేపు బాగుంటే ఇంకొకరు గొడవ పెట్టుకోవడము, ఒకరు మంచిగా ఉంటే ఇంకొకరు ఏదో ఒక పాయింట్ రేస్ చేసి మళ్ళీ సిచ్యువేషన్ బ్యాడ్ చేసుకోవడము, ఇదే జరుగుతుంది. అంటే నాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నాకు ఎక్కువ కాల్ చేయట్లేదు, నాతో ఎక్కువ మాట్లాడట్లేదు, ఇప్పుడు నేను నీకు ఎక్కువ అయిపోయానా, భారం అయిపోయానా, బరువు అయిపోయానా, ఇలాంటి మాటలతోనే మనుషుల్ని లైక్ పోక్ చేయడం అంటారు కదా, పొడవడం ఇలాంటివి.
నేను అంత భారం అయిపోయాను నా పర్సన్‌కి. అంత దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది వాళ్ళ ఫీలింగ్. చాలా హెవీ ఉందండి ఈరోజు రీడింగ్ మాత్రం. సో 3 ఆఫ్ పెంటికల్స్. థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నట్టున్నారు మేబీ మీ పర్సన్‌కి. సో థర్డ్ పర్సన్ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనుకుంటున్నారు. బట్ అందరికీ థర్డ్ పర్సన్ ఉన్నారని నేను చెప్పనండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మేబీ కొంతమందికి వాళ్ళ థర్డ్ పర్సన్ ఉండుండొచ్చు. అండ్ ఇంకొంతమందికి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. లైక్ ఫ్రెండ్స్ మాట విని మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టేసి అలా అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్ ఉందంటే థర్డ్ పర్సన్ అంటే అది ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా అదర్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ అయినా. థర్డ్ పార్టీ అంటే వాళ్ళ రొమాంటిక్ థర్డ్ పార్టీయే అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఎవరున్నా సరే డిస్టర్బెన్స్‌గా ఎవరున్నా సరే వాళ్ళు థర్డ్ పార్టీ కిందకి వస్తారు. సో 2 ఆఫ్ కప్స్. మేబీ పాస్ట్‌లో మీకు ఈ పర్సన్‌కి చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుందండి. అండ్ మీకి సోల్‌మేట్ బాండ్ కూడా అన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఎంత దూరమైనా సరే వెళ్ళినా మీరు ఒకరికొకరు ఎంత వద్దనుకున్నా సరే మళ్ళీ తనే గుర్తు రావడము, తన గురించే ఆలోచించడము, తననే మిస్ అవ్వడము. అంటే వేరే వాళ్ళ దగ్గర ఎన్ని తప్పులు చేసినా సరే అసలు తగ్గని పర్సన్ మీ దగ్గరకొచ్చేసరికి ఆటోమేటిక్‌గా తగ్గిపోతారు. తగ్గిపోయే వాళ్ళు కూడా. వాళ్ళని వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు మీ దగ్గర పాస్ట్‌లో. కానీ ఏంటంటే ప్రెజెంట్ మీ మధ్య ఈగో ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే మ్యారేజ్‌కి సంబంధించిన ఇష్యూస్ గానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చుండొచ్చు. సో, అందుకని మీరు సెపరేషన్‌లో ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉండుండొచ్చు. సో, ఏదైనా సరే సిట్యుయేషను. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు కూడా మీ పర్సన్‌ని అంతే మిస్ అవుతున్నారు. బికాజ్ ఇది ఒక సోల్‌మేట్ బాండ్, సోల్ కనెక్షన్. కాబట్టి ఒకరిని ఒకరు ఎంత తిట్టుకున్నా సరే అది ఏంటంటే మళ్ళీ వాళ్ళే కావాలి అనిపిస్తుంది. ఎన్ని తప్పులు చేసినా సరే మళ్ళీ క్షమించేసేయాలి. అదే ఇంకొక పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో ఉంటే గనక మీరు అస్సలు క్షమించలేరు గూడా. పోతే పోనీ అని అనుకుంటారు. బట్ ఈ పర్సన్ విషయానికొచ్చేసరికి మీరే తగ్గుతారు. మీరే తన కోసం ట్రై చేస్తారు. మీరే తన కోసం ఏమంటారు తపిస్తారు. మీరే తన కోసం డౌన్ టు ఎర్త్ అవుతారు. అండ్ మేబీ ఈ పర్సన్ కూడా మీకోసం అలాగే చేస్తారండి. వాళ్ళు కూడా మీకోసం అంతే తపిస్తారు. బికాజ్ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ అలాంటిది. కొన్నిసార్లు కార్మిక్ బాండ్ అనుకోండి. ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఫైట్ జరుగుతుంది, వదిలేసుకొని సెపరేషన్ అవ్వచ్చు, డివోర్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. బికాజ్ సోల్‌మేట్ బాండ్ ఉంది కాబట్టి ఎంత మేబీ ఆ పర్సన్‌కి మ్యారేజ్ అయిపోయినా సరే మీరు తన గురించి మాత్రం ఆలోచించకుండా ఉండలేరు. బికాజ్ కనెక్షన్ అలాంటిది. ఏం చేస్తాము గాడ్ అలా ఇస్తాడు ఒక్కొక్కసారి. సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన తప్పుకి తన మీదే రిగ్రెట్ ఫీల్ అవుతుంది, అసహ్యం అనిపిస్తుంది. ఏంటి నాకు ఈ బతుకు అనిపిస్తుంది. బట్ మళ్ళీ మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని ఆ పొసెసివ్నెస్ ఉంటుంది. బికాస్ ప్రేమ ఉన్న చోటే పొసెసివ్నెస్ కూడా ఉంటుంది కదా. ఇది వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి. మిమ్మల్ని అయితే మాత్రం చాలా ఎక్కువ మిస్ అవుతున్నారు. బికాస్ డెవిల్ కార్డ్ ఉంది. అసలు
మీ వాయిస్ వినాలనిపిస్తుంది, మీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. టోటల్ చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు. బట్ ఎక్కడో ఒక మళ్ళీ చిన్న హోప్ అన్నమాట. మళ్ళీ నా పర్సన్ నేను మీట్ అయితే బావుండు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని నేను దూరం చేసుకోను అనైతే అనుకుంటున్నారు. 1కి 2 సార్లు నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, మీకు మళ్ళీ గుర్తుంటుందని చెప్తున్నాను. సో, వేరే డెక్‌తో చూద్దాము. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని. ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచించారు? నాకు క్లారిటీ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ వాండ్స్. వాళ్ళ మదర్ తన సెల్ఫిష్‌నెస్ కోసం మీ పర్సన్‌ని మాట్లాడనీయట్లేదు, డిస్టర్బ్ చేస్తుంది అని ఆలోచిస్తున్నారు. మా మదర్ ఎందుకు ఒప్పుకోవట్లేదు? లేకపోతే మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే గనక మా అమ్మ ఎందుకు నన్ను నా పర్సన్‌ని కలవనీయకుండా చేస్తుంది అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇది మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే గనక నా వైఫ్ నా రిలేషన్‌ని నా పర్సన్ నుంచి నన్ను దూరం చేస్తుంది అని ఆలోచిస్తున్నారు. తను ఎందుకు అంత సెల్ఫిష్‌గా ఉంటుంది? నా బాధ కూడా అర్థం చేసుకోవచ్చు కదా! నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా! బికాజ్ నేను నా పర్సన్‌ని ఇష్టపడినప్పుడు నా నా అభిప్రాయాన్ని కూడా రెస్పెక్ట్ చేయొచ్చు కదా! చేసుంటే నేను హ్యాపీగా ఉంటాను కదా అని ఆలోచిస్తున్నారు. ఎంతసేపటికి వాళ్ళ సెల్ఫిష్‌నెస్సే, వాళ్ళకేం కావాలి అదే ఆలోచిస్తున్నారు తప్ప నేనేం కోరుకుంటున్నాను అది వాళ్ళకి అక్కర్లేదా? అవన్నీ వాళ్ళకి పనికి రాదా? అని ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ కప్స్. సో, ఎంతమంది ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం మీ పర్సన్ చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో, చూడండి ఇక్కడ ఇన్ని కప్స్ ఉన్నాయి. ఒక దానిలో ఇది ఉంది, ఇంకొక దానిలో స్నేక్ ఉంది, ఇంకొక దానిలో మౌంటైన్ ఉంది. సో, తన చుట్టూతా ఎంతమంది ఉన్నా సరే మీ పర్సన్‌కి మీరు మాత్రం టాప్ ప్రియారిటీ. సో, అది ఎవరైనా సరే మీ పర్సన్‌కి మీకిచ్చే అంత ఇంపార్టెన్స్, మీకిచ్చే అంత ప్రయారిటీ వేరే పర్సన్స్‌కి ఇవ్వలేరు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్‌కి సరెండర్ అయ్యి ఉన్నారే తప్ప సో, నైట్ మిమ్మల్ని తిట్టినందుకు కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు కానీ, మిమ్మల్ని అవమానించినందుకు కానీ, మీ గురించి నలుగురిలో బ్యాడ్‌గా మాట్లాడినందుకు కానీ, వీళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. బికాజ్ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుస్తుంది. అందుకే అది శూలాలయ్యి వీళ్ళని గుచ్చుతున్నాయి. నైట్ టైము నిద్ర కూడా పట్టట్లేదు. నిద్ర కూడా పోలేకపోతున్నారు. బికాజ్ మీ గురించే ఆలోచన, మీ గురించే ధ్యాస మొత్తం మీ పైనే ఉంటుంది. ఇంక నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? డిప్రెషను, బాధ, భయం, ఏదో ఒక తెలియని ఆందోళన, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇది. ఏదో ఒక భయం వెంటాడుతోంది. అది చెప్పలేరు, చూపించలేరు. బట్ మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళేదో మనీ ఇష్యూలో ఏదో
కొంతమంది జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ రావాలని జాబ్ వస్తుంది. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే జాబ్ వస్తుంది. అండ్ మంచి జాబ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకైతే జాబ్ ఛాన్స్ వస్తే బాగుండు అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే బిజినెస్ చేసే వాళ్ళకైతే బిజినెస్ లో ప్రాఫిట్ కోసం చూస్తున్నారు. ద వరల్డ్. సో ఇలా నేను సర్కిల్ ఒక గిరిగీసుకొని కూర్చుంటే ఇంకా సరిపోదు. ఏదైనా నా వైపు నుంచి కూడా నేను నా పర్సన్ని మీట్ అవ్వడానికి ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి. ఇలా ఇక్కడిక్కడే ఉండు, ఇక్కడిక్కడే తిరుగుతూ మా ఇదే సర్కిల్లో తిరగడం కాదు. ఈ సర్కిల్ని ఎండ్ చేసేసి కొన్ని రోజులు మాట్లాడటము, ఏదో చూసాను నేను, హలో హాయ్ బాయ్ బాయ్ ఇలా ఉంటుంది. కొన్ని రోజులు మాట్లాడటము, కొన్ని రోజులు దూరం అయిపోవడము, కొన్ని రోజులు మాట్లాడటము, కొన్ని రోజులు దూరం అయిపోవడం. ఇదే సైకిల్ మీకు మీ పర్సన్కి మధ్య రిపీట్ అవుతున్నట్టుంది. మేబీ కొన్ని రోజులు కావాలనుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మాట్లాడటము, మళ్ళీ ఇంకొన్ని రోజులు నోను ఇంకా అంత అవ్వదు వదిలేసాయి అని అయిపోవడం. బికాజ్ ఇద్దరికి ఈ రిలేషన్ కాసేపు కావాలనిపిస్తుంది, కాసేపు వద్దనిపిస్తుంది. అదనమాట. దగ్గరున్నప్పుడేమో నచ్చకపోవడము, ఒకరికొకరు టైం ఇచ్చుకోలేకపోవడము, అండర్స్టాండింగ్ లేకపోవడము, దూరంగా ఉన్నప్పుడేమో మిస్ అవ్వడము, మిస్ అయినప్పుడు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయడము, మళ్ళీ అగైన్ రాజా యథా రాజా తదా ప్రజ. ఇది ఇలా కాదు, మళ్ళీ దీన్ని ఎండ్ చేసేయాలి, మళ్ళీ ఇలా కాదు, ఈ సైకిల్ అనేది ఎండ్ చేసేసి లైఫ్ లాంగ్ నా పర్సన్తో నేను కలిసి ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు. స్టార్. సో చూడండి, ఇందాక ఇక్కడ కూడా స్టార్ వచ్చింది, ఇక్కడ కూడా స్టార్ వచ్చిందంటే మీ పర్సన్కి ఇంకా హోప్ ఉంది. మళ్ళీ మీరు కలుస్తారు, మళ్ళీ మీ రిలేషన్ నార్మల్ అయిపోతుంది, ఎప్పట్లా ఉంటుంది అనే హోప్ అయితే ఉంది. స్పిరిచువల్గా కూడా చాలా డెవలప్ అవుతున్నారు. మేబీ యోగా చేస్తున్నారా, ఎక్సర్సైజెస్ చేస్తున్నారా. సో మెంటల్గా కూడా వాళ్ళని వాళ్ళు కూల్గా ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నారు. మెడిటేషన్ లాంటివి ఏవైనా చేస్తున్నట్టున్నారు. సో ఒక హోప్ అయితే మాత్రం మళ్ళీ రిలేషన్ బాగుంటుంది అని అయితే మీ పర్సన్కి ఉంది. సో ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో ఎప్పుడు చూసినా మీ గురించే ఆలోచన, మీ గురించే ధ్యాస. ఎప్పుడెప్పుడు మళ్ళీ నా పర్సన్ని కలుస్తాను, ఎప్పుడెప్పుడు మాట్లాడతాను అని ఆలోచిస్తున్నారు. సో మెజిషియన్. మేనిఫెస్ట్ చేస్తున్నారండి వీళ్ళు మిమ్మల్ని. లైక్ మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని, అంటే తన దగ్గర అన్నీ ఉన్నాయి, ఓకే అని మీరే తన దగ్గరికి రావాలి, తనతో మీరే మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు, కానీ మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తే బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు కాల్ చేస్తే బాగుంటుంది, మీరు మాటలు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. బికాస్ ఈగో ఈ పర్సన్కి, మీరు మాట్లాడడం మొదలు పెడితే తను మాట్లాడొచ్చు అని అయితే కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ కార్డ్ ఏం చెప్తుందంటే తను హెల్త్ పైన కానీ, అందం పైన కానీ, ఇలా
బాగా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ద స్టార్ కూడా అదే చూపిస్తుంది. వాళ్ళు హీల్ అవుతున్నారు. పెయిన్ నుంచి బయటికి రావడానికి హీలింగ్ అయితే చేస్తున్నారు. హీల్ అవుతున్నారు. కెరియర్ పైన కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకా నేను కెరియర్ పైన కాన్సంట్రేట్ చేయాలి. నా సెల్ఫ్ పైన కాన్సంట్రేట్ చేయాలి. లైక్ న్యూ జాబ్ కోసం అయితే ట్రై చేయాలి. న్యూ బిజినెస్ ఏదన్నా ఓన్గా పెట్టాలి. ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ఓకే. ఈరోజు మనకి ఇక్కడ ఏ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. ఓకే. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మోస్ట్లీ ఈ రీడింగ్లో వీళ్ళైతే నాకు కనిపిస్తున్నారు. ఓకే. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి. మీతో కలిసి ఇలా హ్యాపీగా ఉండాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి. అండ్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక మీ పర్సన్ మీతో రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు. ఇక్కడ బికాస్ రీకన్సిలేషన్ కార్డ్ కూడా వచ్చింది. ఇలా మీరు మీ పర్సన్, మీరు మీ హస్బెండ్ కలవాలి అని కూడా మీ పర్సన్ కోరుకుంటున్నారు. చిల్డ్రన్తో హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు. సో చూడండి, నైట్ ఈ పర్సన్కి మీ గురించి ఆలోచనలతో నిద్ర కూడా పట్టట్లేదు. 4 ఆఫ్ స్వర్డ్స్. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ మధ్య ఎప్పుడు గొడవలు ఎండ్ అయిపోతాయి అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్. ఏదో ఒక చిన్న ఆఫర్తో అయినా మీ దగ్గరకు రావాలి. పిల్లల విషయంలో మాట్లాడటానికైనా మీ దగ్గరకు రావాలి. ఏదో ఒక చిన్న ఇష్యూతో అయినా మాట్లాడడానికి మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఓకే. ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రీ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ లైక్స్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తేనే ఫ్రీ రీడింగ్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. అండ్ నిన్న ఎవరిని సెలెక్ట్ చేశానో చెప్పేస్తా అని చెప్పాను కదా వీడియో ఎండింగ్లో. సో వాళ్ళు ఎవరంటే హర్షిక అనే అమ్మాయి నిన్న ఫ్రీ రీడింగ్ కోసం నాకు కింద కామెంట్ చేసింది. సో ఆ అమ్మాయి అయితే నాకు స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి నాకు ఫ్రీ రీడింగ్కి నన్ను సెలెక్ట్ చేశారు మేడం అని నాకైతే మెసేజ్ పెట్టమా, నేను నీకైతే ఫ్రీ రీడింగ్ ఇస్తాను. ఓకే. వాట్సాప్కి కాంటాక్ట్ చేయి. ఓకే. ఈరోజు కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాబ్లం ఏంటి అండ్ మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అని కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి మీకు ఛాన్స్ వస్తుంది ఫ్రీ రీడింగ్ కోసం. ఓకే. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు అమౌంట్ పే చేసి పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.